టు మార్నింగ్ ప్రైమ్ టైం. నేను శ్వేత. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరిపోయారు. సీఎం రేవంత్ హస్తిన పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాగానే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలకు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో ఎమ్మెల్సీలు దయానంద్, భానుప్రసాద్, ఎగ్గే మల్లేశం, దండే విఠల్, ప్రభాకర్ రావు, సారయ్య ఉన్నారు. కారు దిగుతున్న నేతలను కంట్రోల్ చేసేందుకు ఇటీవల గులాబీ దళపతి కేసీఆర్ ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో సమావేశం నిర్వహించి మరీ నేతలకు దిశానిర్దేశం చేసినా వలసలు మాత్రం ఆగడం లేదు. బీఆర్ఎస్ కు మరో బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ లో 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు చేరిపోయారు. సీఎం రేవంత్ హస్తిన పర్యటన ముగించుకుని హైదరాబాద్ రాగానే 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రేమ్ అడిగి తెలుసుకుందాం ఫోన్ లైన్ ద్వారా. ప్రేమ్, దాదాపు 2 రోజుల పర్యటన తర్వాత రేవంత్ రెడ్డి నిన్న అర్ధరాత్రి హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ కు చేరుకోగానే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 6 ఎమ్మెల్సీలను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ లో భాగంగా ఇప్పటికే పలు ఎమ్మెల్యేలతో పాటు ఎమ్మెల్సీలను కూడా చేర్చుకోవాలని చెప్పేసి పార్టీ భావించింది. దాంట్లో భాగంగానే వైపు ఎమ్మెల్సీలో ఇప్పటికీ కాంగ్రెస్ పార్టీకి కేవలం 6 ఎమ్మెల్సీలు మాత్రమే ఉన్నారు. అందులో 4 కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వారు, 2 ఈ 6 కంటే ముందు బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరారు. నిన్న 6తో మొత్తంగా మండలిలో కాంగ్రెస్ పార్టీ బలం పెరిగిందని చెప్పి చెప్పుకోవచ్చు. చేరికల ద్వారా 12 మంది ఎమ్మెల్సీలు అయ్యారు. ఇక మిగతా బీఆర్ఎస్ కు సంబంధించి బీజేపీకి 1, ఎంఐఎం కు ఇట్లా మిగతా పార్టీలకు సంబంధించిన ఎమ్మెల్సీలు కూడా ఉన్నారు. పెద్ద ఎత్తున ఈ ఆషాఢం తర్వాత కూడా మళ్ళీ పెద్ద ఎత్తున 3వ విడతలో భాగంగా మరొక మారు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతారని చెప్పేసి ఆ గాంధీ భవన్ లో పెద్ద చర్చ అయితే నడుస్తుంది. శ్వేత, రైట్ ప్రేమ్, థ్యాంక్ యూ. ఇవాళ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రెవెన్యూ, రవాణా, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో రేవంత్ రివ్యూ సాగనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంపుపై ప్రతిపాదనలు తీసుకురావాలని గతంలోనే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారుల పనితీరుపై ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. ఇవాళ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. ఎక్సైజ్, రెవెన్యూ, రవాణా, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో రేవంత్ రివ్యూ సాగనున్నట్లుగా తెలుస్తోంది. రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ ఛార్జీల పెంపుపై ఇవాళ స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రాష్ట్ర ఆదాయం పెంపుపై ప్రతిపాదనలు తీసుకురావాలని గతంలోనే అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. అధికారుల పనితీరుపై ఇప్పటికే కాంగ్రెస్ సర్కార్ ఫోకస్ చేసింది. రైట్, ఇక ఇవాళ మధ్యాహ్నం కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశాలు నిర్వహించనున్నారు. వివిధ శాఖల అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం కానున్నారు. సమావేశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి ప్రవీణ్ అడిగి తెలుసుకుందాం. ప్రవీణ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వివిధ శాఖల ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం
నిర్వహించబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయ మార్గాలపైన కూడా దృష్టి పెట్టబోతున్నారు. గతంలోనే కమాండ్ కంట్రోల్ లో సమీక్ష చేసిన సందర్భంలో కూడా మరోసారి కూడా ఆదాయ మార్గాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెడుతుంది. సమావేశాలు కూడా ఏర్పాటు చేసే సంబంధించి కూడా ముఖ్యమంత్రి తెలిపిన నేపథ్యంలో మాత్రం ఇవాళ మధ్యాహ్నం ఎక్సైజ్, రెవెన్యూ, రవాణా శాఖ, కమర్షియల్ ట్యాక్స్ అధికారులతో సమావేశం కాబోతున్నారు. ఇప్పటివరకే రాష్ట్రంలో ఆదాయ మార్గాలపైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టింది కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంచాలని చెప్పి కూడా ప్రభుత్వం గత నుంచి కూడా భావిస్తుంది కాబట్టి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ పెంపుపైన కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటివరకు అధికారులందరూ కూడా రాష్ట్రానికి ఆదాయం వచ్చే మార్గాలపైన దృష్టి పెట్టి మాత్రం వాటిని అన్నింటినీ కూడా సమావేశానికి తీసుకొని రావాలని చెప్పేసి కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు కూడా గతంలో జారీ చేసిన నేపథ్యంలో మాత్రం ఈ శాఖలకు సంబంధించిన అధికారులు ఎలాంటి సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి చేయబోతున్నారు అనే దానిపై కూడా ఒక క్లారిటీ అయితే రావాల్సింది. దీంతో పాటుగా ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారుల పాలనపైన కూడా దృష్టి పెట్టారు. వారు ప్రభుత్వానికి ఏ విధంగా ఆదాయం వచ్చే మార్గాలపైన కూడా దృష్టి పెడుతున్నారన్న దానిపైన కూడా దృష్టి పెట్టిన నేపథ్యంలో ఇవాళ అధికారుల నుంచి కూడా ఒక ఫీడ్బ్యాక్ మాత్రం తీసుకోబోతున్నారని చెప్పుకోవచ్చు. ఈ సమావేశం మాత్రం మొన్ననే జరగాల్సింది. ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళిన ఆ కారణంగా మాత్రం ఈ సమావేశం ఇవాళ జరుగుతుందని చెప్పి కూడా ఇప్పటివరకు అధికారులు తెలుపుతున్న నేపథ్యంలో ఈ సమావేశంలో మాత్రం ఇంకా ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపైన కూడా అధికారుల నుంచి ఇంకా ఎలాంటి ఫీడ్బ్యాక్ తీసుకోబోతున్నారు అనే దానిపైన కూడా ఒక క్లారిటీ అయితే రావాలి. రైట్ ప్రవీణ్, థ్యాంక్ యూ. హత్రాస్ కు విపక్ష నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. సత్సంగ్ బాధితులను రాహుల్ పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడి తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బాధితులకు రాహుల్ హామీ ఇచ్చారు. और अब हाथरस के यहाँ ग्रीन पार्क में नंदपुर में पहुंचे हुए हैं और यहाँ पर मुलाकात कर रहे हैं। राहुल गांधी के साथ साथ आपको जो टीम राहुल गांधी की है वो नजर आएंगी। राहुल गांधी के आने से पहले यहाँ पर सुरक्षा व्यवस्था को दुरुस्त किया गया था और अब यहाँ पर जो पीड़ित परिवार से मिलने का सिलसिला है वो आपको नजर आएगा। देखिए आप जो एक छोटी बहन जिसकी डेथ हुई थी, जो 2 बहनें गई थी, उनको आगे की तरफ बुलाया गया है और राहुल गांधी जो है वो उनसे जानकारी ले रहे हैं कि आखिर उस दिन ऐसा क्या हुआ था, उस दिन किस तरीके से पूरा हादसा हुआ था, लापरवाही किसकी थी, जो बातें निकल के सामने आ रही हैं, क्या वो जो लापरवाही जो बनती है क्या उनके ऊपर किस तरीके से कार्रवाई होनी चाहिए, क्या कुछ मांगे जो है यहाँ पीड़ित परिवार वाले रखते हैं, ये भी देखने वाली बात होगी। देखिए यहाँ पे जो एक बच्ची है जिसकी बहन की मौत हो गई थी, उनके पिता भी यहाँ पर मौजूद हैं और यहाँ देखिए वो बातचीत कर रहे हैं राहुल गांधी से। पूरे घटनाक्रम का विवरण जो है वो दिया जा रहा है, बता रहे हैं सर 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 ओ सर 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 और अगर बीच की बात की जाए तो अरे दो लोग कुछ आप पीछे लो ना। देखिए बिल्कुल यहाँ पर जो पीड़ित परिवार से हमने बात किया था तो भैया भैया बात रखेंगे। हमें उम्मीद है कि राहुल गांधी कम से कम हमारी बात सुनेंगे, हमारी जो मांगे हैं, जो हमारी उम्मीदें हैं उनको पूरा करेंगे और यही कारण है कि वो यहाँ पर आए हुए हैं। यही बात लेकर जो तमाम लोग हैं, यही आशा लेकर लोग पहुंचे हुए थे और बिल्कुल जाहिर सी बात है कि यहाँ पर जब बातचीत करेंगे तो यहाँ पे उस बात का भी जिक्र आएगा कि आखिर ये भगदड़ का जिम्मेदार कौन है। जिस बाबा का नाम निकल के सामने आ रहा है क्या उसके ऊपर कार्रवाई नहीं होनी चाहिए या किस तरीके से कार्रवाई में FIR में नाम नहीं है, जो कि बड़े सवाल हैं इस पूरे मसले में। अभी राहुल गांधी जब हमसे बात करेंगे तब हम कोशिश करेंगे राहुल गांधी से ये सवाल पूछने की भी कि आखिर वो क्या कारण है कि विपक्ष भी जो बाबा का नाम है वो इस तरीके से प्रमुखता से नहीं ले रहा है और जो नाम है अब राहुल गांधी पहले अलीगढ़ में मुलाकात कर रहे हैं और जानकारी ये भी मिली है राहुल गांधी, लेकिन अगर क्या मांग मैं भी अपना दर्द साझा कर रहे हैं कार्रवाई की मांग करते हैं। पहले अगर देखा जाए पुलिस प्रशासन के पास सेवादारों की कार्रवाई की बात की जा रही है। 1 लाख रुपए का इनाम रखा गया था मुलाकात के बाद। अब तक FIR का बाबत तक नहीं हुआ है और उसके बाद की बात की जाए किसी को
बख्शा नहीं जाएगा। लेकिन आज चौथा दिन है, अभी तक अगर बात की जाए पुलिस की सीधे चुनाव की तरफ बात की जाए चुनाव और हमारे अगर बात की जाए जिले के आसपास अगर बात की जाए बाबा काफी प्रभावशाली रहता है, लेकिन दूसरी तरफ अगर बात की जाए तो कहीं ना कहीं राजनीति के चलते यहाँ पर कौन नजर आ रहे हैं, किसी तरह से बाबा की तरफ उन्हें निकटने की कार्रवाई का किया जा रहा है। तो कहा जा सकता है जिस तरह से यहाँ पर बड़ा गुस्सा हुआ है हादसे के बीच इस वक्त राहुल गांधी परिवार से काफी देर से बैठकर बात कर रहे हैं। कहा जा सकता है कि अभी तक राहुल गांधी सभी परिवार से जो दर्द बांटने का काम करते हैं, अगर बात की जाए तकरीबन 9 परिवार है, 9 परिवार के लोगों ने अपना यहाँ पर जो है सभी परिवार के लोग यहाँ पर बैठकर హత్రాస్ కు విపక్ష నేత రాహుల్ గాంధీ చేరుకున్నారు. సత్సంగ్ బాధితులను రాహుల్ పరామర్శించారు. క్షతగాత్రులతో మాట్లాడి తొక్కిసలాట ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని బాధితులకు రాహుల్ హామీ ఇచ్చారు. अपने हाथों में अपने ఉత్తరప్రదేశ్లోని హత్రాస్లో బోలేబాబా సత్సంగ్ కార్యక్రమంలో జరిగిన తొక్కిసలాట ఘటన దేశంలో పెను విషాదం నింపింది. ఈ దుర్ఘటనలో 121 మంది మృతి చెందగా 28 మంది గాయపడ్డారు. ఢిల్లీలో రెండో రోజు సీఎం చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. కాసేపట్లో నీతి ఆయోగ్ సీఈఓను చంద్రబాబు కలవనున్నారు. ఉదయం 10 గంటలకు నిర్మలా సీతారామన్తో సమావేశం కానున్నారు. ఉదయం 10:45 జేపీ నడ్డాతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఉదయం 11 గంటలకు రాజ్నాథ్ సింగ్తో సమావేశం అనంతరం మధ్యాహ్నం కేంద్ర మంత్రి రామ్దాస్తో అథవాలేతో భేటీ కానున్నారు. ఇక సాయంత్రం ఢిల్లీ నుంచి హైదరాబాద్కు చంద్రబాబు పయనమవుతారు. అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ఢిల్లీ ప్రతినిధి శిరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. శిరీష్, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీతి ఆయోగ్ సీఈఓ తోటి సమావేశమయ్యారు. ఈ సమావేశం ముగిసిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి సమావేశమవుతారు. కేంద్రంలో కొత్తగా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంత్రులు తమ తమ బాధ్యతలు స్వీకరించిన తర్వాత చంద్రబాబు నాయుడు మొదటిసారిగా కలుస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ప్రాధాన్యతలను, అవసరాలను కూడా వాళ్ళకు వివరిస్తూ రాష్ట్రానికి సహాయం చేయాల్సిందిగా, తోడ్పాటు అందించాల్సిందిగా కూడా వాళ్ళకు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. మరికొద్ది సేపట్లో ఆయన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తోటి సమావేశమవుతారు. ఈ నెలాఖరున కేంద్రానికి సంబంధించిన ఫుల్ ఫ్లెడ్జ్డ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న రాష్ట్రాన్ని కేంద్ర ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకోవాలి. కేంద్రంలో ప్రస్తుతం టీడీపీ కీలక భాగస్వామిగా ఉన్న పక్షంలో రాష్ట్ర అవసరాలను తీర్చేందుకు తోడ్పాటు అనేది కూడా అందించాలని చెప్పేసి కూడా కోరనున్నారు. నిన్న 16వ ఆర్థిక సంఘం చైర్మన్ అరవింద్ పనగారియా తోటి కూడా సమావేశమయ్యారు. మొత్తం మీద కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తోటి కూడా చాలా కీలక అంశాలను కూడా చర్చించడం కూడా జరిగింది. సో ప్రధానితో కనుక చూసినట్లయితే ప్రస్తుతానికైతే స్వల్పకాలానికి ఆర్థిక సహాయాన్ని అందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ప్రధాని కోరారు. ఇదే విషయాన్ని కూడా కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్కు అందించనున్నారు. దాంతోపాటుగా పోలవరం ప్రాజెక్టు పునఃప్రారంభానికి సంబంధించి, అంటే పనులన్నిటి కూడా తిరిగి ప్రారంభించడానికి సంబంధించి సత్వరంగా చర్యలన్నిటి కూడా తీసుకోవాలని చెప్పేసి కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరున్నారు. దానికి సంబంధించి ఫైనాన్స్ మినిస్టర్ నుంచి ఏదైతే బడ్జెట్ రిలీజ్ కావాల్సి ఉందో దాన్ని కూడా వెంటనే విడుదల చేయాల్సిందిగా కూడా విజ్ఞప్తి చేయనున్నారు. ముఖ్యంగా అమరావతి రాజధాని ప్రాంతంలో ఏదైతే మౌలిక వసతులు, ప్రభుత్వ భవనాల సముదాయం పూర్తి చేయడానికి
సహాయం అనేది కూడా అందించాలని చెప్పేసి కూడా చంద్రబాబు నాయుడు ఆర్థిక శాఖ మంత్రిని కూడా కోరే అవకాశం ఉంది. దాంతోపాటుగా రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి అనేది కూడా పడికేసింది. గత ప్రభుత్వ హయాంలో ఎటువంటి కొత్త పరిశ్రమలన్నింటి కూడా రాకపోగా ఉన్న పరిశ్రమలన్నింటి కూడా తరలిపోయాయి కాబట్టి కొత్త పరిశ్రమలు వచ్చేందుకు వీలుగా పారిశ్రామిక రాయితీలు అనేవి కూడా అందించాలని చెప్పేసి కూడా ఆర్థిక శాఖ మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు. దాంతోపాటుగా రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద అందించే ప్రత్యేక పథకం కింద ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక కేటాయింపుల ఇంటి కూడా జరపాలి. దీనివల్ల రహదారులు, వంతెనలు, సాగునీరు, త్రాగునీరు ప్రాజెక్టులు అట్లాంటివి కూడా ఏర్పాటయ్యేలాగా అవకాశం అనేది కూడా ఉంటుంది కాబట్టి దీనికి కూడా సహాయం చేయాలని చెప్పేసి చెప్తున్నారు. దాంతోపాటుగా రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి బుందేల్ఖండ్ తరహాలో ప్రత్యేక మద్దతు అనేది కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. వీటన్నిటితో పాటుగా కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి సంబంధించి వాటా అనేది కూడా పెంచే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరనున్నారు. 2 రోజుల నుంచి కూడా దాదాపుగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన అంశాల ప్రాతిపదికగా చంద్రబాబు నాయుడు యొక్క ఢిల్లీ పర్యటన అనేది కూడా కొనసాగుతుంది. ఈ రోజు మధ్యాహ్నంతో ఆయన పర్యటన అనేది కూడా ముగుస్తుంది. ఇటు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తర్వాత కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఉన్న జేపీ నడ్డాని కూడా కలుస్తారు. ఆ తర్వాత 11 గంటలకు రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను కూడా కలిసి ఆయా మంత్రిత్వ శాఖలకు సంబంధించిన అంశాలను కూడా చర్చిస్తారు. ముఖ్యంగా మంగళగిరి ఎయిమ్స్ ను విస్తరించడంతో పాటుగా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలన్నింటి కూడా సత్వరంగా ఏర్పడేలాగా చూడాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన నినాదం కాబట్టి ఆ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లోని ఉమ్మడి జిల్లాల్లో పూర్తిగా మెడికల్ కాలేజీలన్నీ కూడా ఏర్పడయ్యేలాగా చర్యలు తీసుకోవాలి. అవసరమైన స్టాఫ్ భర్తీ వీటన్నిటికీ కూడా సంబంధించి చర్యలన్నింటి కూడా చేపట్టాలని చెప్పేసి కూడా కోరుతున్నారు. సో మధ్యాహ్నం 3 గంటలకు మీడియా సమావేశం అనేది కూడా నిర్వహించే అవకాశం అనేది కూడా ఉంటుంది. లేదంటే అసలు ఈ 2 రోజుల పర్యటనకు సంబంధించి తను కేంద్ర ప్రభుత్వాన్ని ఏం కోరాను, కేంద్రం నుంచి ఎటువంటి రిప్లై వచ్చిందనే దాని గురించి చంద్రబాబు నాయుడు మీడియాతోటి చిట్ చాట్ చేసే అవకాశం కూడా ఉంది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ.